డాక్టర్ బ్రహ్మర్షి పితా మహాపాత్రసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్త్యో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందువలన ఓ అర్జున, నువ్వు కూడా నిష్కాముడవై నిత్య కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. చేయవలసింది విషయాశక్తికి లోను కాని ఆసక్తి రహితమైన కర్మాచరణ. కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ స్వార్థరహితమైన కర్మాచరణ అన్నమాట. జ్ఞాన సహితమైన కర్మాచరణ, ప్రజారక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ. అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది. భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానిని ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకము అనుకరిస్తుంది. ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు అనుత్తములు. ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు అన్నమాట. ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు నాయకులను, శిష్యులు గురువులను, పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయినది అయి ఉంటుంది అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు. జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలు ఎత్తుతాయి. మనం గొప్పవాళ్ళం అయినప్పుడు మన చుట్టుప్రక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం.